మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో నిమ్మబాయిగడ్డ ప్రాంతంలో దారుణం జరిగింది. వైష్ణవి అనే యువతిపై దాడి చేశాడు యువకుడు. దీంతో ఆమె చనిపోయింది. ఈ ఘటనపై స్పందించిన స్థానికులు యువకుడిని చితకబాదారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని తీవ్రంగా గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. మృతురాలు జడ్చర్ల ఎర్రసత్యం కాలనీకి చెందిన యువతిగా గుర్తించారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో నిమ్మబాయిగడ్డ ప్రాంతంలో దారుణం జరిగింది. వైష్ణవి అనే యువతిపై దాడి చేశాడు యువకుడు. దీంతో ఆమె చనిపోయింది. ఈ ఘటనపై స్పందించిన స్థానికులు చితకబాదారు యువకుడిని. విషయం తెలిసిన పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని తీవ్రంగా గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ హరిశంకర్ జనతని. హరిశంకర్, ప్రస్తుతం యువకుడి పరిస్థితి ఏంటి, ఎలా ఉంది, అసలు యువతిపై దాడి ఎందుకు చేస్తాడు, యువతి కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? సతీష్, మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీ హెడ్ క్వార్టర్ లో దారుణం చోటు చేసుకుంది. తనను ప్రేమించట్లే అని చెప్పి ఒక యువతిపై కూడా ఆ రామచంద్ర అనే యువకుడు కత్తితో దాడి చేసి ఆ అమ్మాయిని హత్య చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతూ ఉంది. అయితే వీరిద్దరికి సంబంధించినటువంటి ఏదైతే జడ్చర్ల పట్టణం నిమ్మబాయి గడ్డ ప్రాంతానికి చెందినటువంటి వైష్ణవి అనే అమ్మాయి ఇంటర్మీడియట్ లో ఎవరైతే హైదరాబాద్ చెందినటువంటి రామచంద్ర అనే యువకుడితో పాటు వీరిద్దరు కలిసి చదువుకున్నట్టు కూడా సమాచారం అందుతుంది. అయితే వీరిద్దరి నేపథ్యంలో అమ్మాయిని వేధిస్తున్నాడు, తనను ప్రేమించాలని చెప్పి కొంతకాలంగా వేధింపులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దాదాపు 5 సంవత్సరాల తర్వాత అమ్మాయికి మరో వారం రోజుల్లో వైష్ణవి అమ్మాయికి ఎంగేజ్మెంట్ ఉన్న నేపథ్యంలోనే తెలుసుకున్నటువంటి యువకుడు అమ్మాయి కోసం మాటు వేసి కత్తితో బలంగా పొడిచి చంపినటువంటి పరిస్థితి అయితే ఈ అమ్మాయి ప్రస్తుతం అయితే ఏదైతే కోలేపల్లి సెజ్ దగ్గర ఉన్నటువంటి ఎస్వికేఎస్ పాఠశాలలో రిసెప్షనిస్ట్ గా పనిచేస్తున్నట్టు కూడా సమాచారం అందుంది. అదే విధులు ముగించుకున్నటువంటి అమ్మాయి ప్రస్తుతం అయితే ఏదైతే జడ్చర్ల పట్టణంలో ఉన్నటువంటి ఎర్రసత్యం కాలనీలో డబుల్ బెడ్రూమ్ లో నివసిస్తున్నారు. అయితే అమ్మాయి విధులు పూర్తి చేసుకున్న తర్వాత ఇంటికి వస్తున్న సమయంలో కాపుగాస్తున్నటువంటి ఆ రామచంద్ర అనే యువకుడు హైదరాబాద్ నుంచి తాను తెచ్చుకున్నటువంటి కత్తితో ఒక్కసారిగా అమ్మాయితో మాట్లాడడం జరిగింది. తను ప్రేమించాలని వేధించినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఆ అమ్మాయి నిరాకరించడంతో కత్తితో ఒకసారి బలంగా గొంతుపై కోయడం, అదేవిధంగా పొట్టలో పోవడంతో కూడా కడుపులో పంచడంతో ఒకసారిగా కుప్పకూలి అమ్మాయి ఎక్కడ పడిపోయింది. గమనించినటువంటి స్థానికులు అబ్బాయి పారిపోతున్నటువంటి నేపథ్యంలో వారందరూ పట్టుకొని అబ్బాయిని బాగా చితకబాడింది. దీంతో అబ్బాయి అపస్మారక మృతి జరిగింది. దానికి సమాచారం అందుకున్నటువంటి పోలీసులు హఠాత్తుగా సంఘటన స్థలానికి చేరుకొని ఆ అమ్మాయి డెడ్ బాడీతో పాటు ఆ అబ్బాయిని కూడా మహబూబ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఆ అబ్బాయి ప్రస్తుతం అయితే పరిస్థితి విషమంగా ఉందంటూ కూడా సమాచారం అయితే ఉంది. అయితే గత కొంతకాలంగా ఈ వేధింపులు గురి చేస్తున్న ఈ అబ్బాయి అని చెప్పి కూడా వాళ్ళ చెల్లెలు ఆరోపిస్తున్న నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ అబ్బాయి పరిస్థితి చాలా సీరియస్ గా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సతీష్, థ్యాంక్ యూ హరిశంకర్.